ఈ రోజుల్లో మన జీవితం అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. బ్యాంకింగ్, షాపింగ్, పని చేయడం, సోషలైజింగ్ ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే జరుగుతుంది. కానీ ఈ కన్వీనియన్స్తో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. అదే సైబర్ అటాక్స్. ప్రతిరోజు వేల మంది సైబర్ అటాక్స్కి బలవుతున్నారు. వారి బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అయ్యి డబ్బులు పోతున్నాయి అండ్ పర్సనల్ డేటా ఆన్లైన్లో లీక్ అవుతుంది. కొన్నిసార్లు మన డిజిటల్ ఐడెంటిటీ కూడా దొంగిలించి ఫేక్ లోన్స్ తీస్తారు అండ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ పెద్ద కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని మాత్రమే టార్గెట్ చేయటం లేదు, మనలో ప్రతి ఒక్కరిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా సైబర్ క్రిమినల్స్ నుండి ఎవ్వరికి సేఫ్టీ లేదు. కానీ సైబర్ క్రైమ్స్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీ డేటా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హ్యాకరే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, కామన్ సైబర్ అటాక్స్ అంటే ఏంటి, మీ ఆన్లైన్ సేఫ్టీ కోసం సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ మరియు సైబర్ సెక్యూరిటీలో కెరియర్ అండ్ వాళ్ళ శాలరీస్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. Cybersecurity. 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 సైబర్ సెక్యూరిటీ అంటే డిజిటల్ సిస్టమ్స్, నెట్వర్క్స్, సైబర్ థ్రెట్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ మరియు సైబర్ క్రిమినల్స్ నుండి కాపాడడం. సింపుల్గా చెప్పాలంటే మీ పర్సనల్ మరియు ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ని హ్యాకర్స్ నుండి రక్షించడానికి ఒక డిజిటల్ షీల్డ్ లాంటిది. సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను 4 కామన్ అండ్ మెయిన్ రీజన్స్తో చెప్తాను. నంబర్ 1, రైజింగ్ సైబర్ క్రైమ్. ప్రతి 39 సెకండ్స్కి ఒక సైబర్ అటాక్ జరుగుతుంది అండ్ ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ పీపుల్ స్కామర్స్కి విక్టిమ్స్ అవుతున్నారు. నంబర్ 2, పర్సనల్ డేటా బ్రీచెస్. హ్యాకర్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఐడెంటిటీ డాక్యుమెంట్ని దొంగిలిస్తారు. ఈ విషయాలు ఫైనాన్షియల్ లాసెస్ మరియు ఐడెంటిటీ థెఫ్ట్కి దారితీస్తాయి. నంబర్ 3, కార్పొరేట్ ఎస్పియోనేజ్ అండ్ హ్యాకింగ్. సైబర్ క్రిమినల్స్ కంపెనీస్ యొక్క కంప్యూటర్స్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి వాటిలో ఉన్న సెన్సిటివ్ డేటాని దొంగిలిస్తారు అండ్ కంపెనీస్ ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సైబర్ అటాక్స్ వల్ల కోల్పోతున్నాయి. నంబర్ 4, గవర్నమెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ రిస్క్. కంట్రీస్ తమ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సైబర్ వార్ఫేర్ నుండి కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. లైక్ మన ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ వాస్ 1600 crores అండ్ 2025లో బడ్జెట్ని 18% పెంచి 1900 crores పెంచారు బికాస్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైబర్ క్రైమ్స్. మనం సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడానికి ఇవే మోస్ట్ కామన్ అండ్ మెయిన్ రీజన్స్. అండ్ సైబర్ సెక్యూరిటీలో చాలా టైప్స్ ఉంటాయి అండ్ ఈ సెక్యూరిటీస్ కొన్ని కేటగిరీస్లో డివైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వాటిలోని కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, నెట్వర్క్ సెక్యూరిటీ. ఇది కంపెనీ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్స్ని హ్యాకర్స్ మరియు మాల్వేర్ నుండి కాపాడుతుంది. నంబర్ 2, క్లౌడ్ సెక్యూరిటీ. క్లౌడ్ బేస్డ్ డేటా మరియు అప్లికేషన్స్ని బ్రీచెస్ నుండి రక్షిస్తుంది. నంబర్ 3, అప్లికేషన్ సెక్యూరిటీ. యాప్స్ మరియు సాఫ్ట్వేర్స్లో డేటా మరియు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నంబర్ 4, డేటా సెక్యూరిటీ. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుండి క్రెడిట్ కార్డ్ నంబర్స్, మెడికల్ రికార్డ్స్ని కాపాడుతుంది. నంబర్ 5, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. కంప్యూటర్స్, ఫోన్స్, ట్యాబ్లెట్స్ లాంటి డివైజెస్ని సైబర్ థ్రెట్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి సైబర్ సెక్యూరిటీలో కేటగిరీస్. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద ఫీల్డ్. టెక్నాలజీ పెరిగిన ప్రతిసారి సైబర్ థ్రెట్స్ కూడా అడ్వాన్స్ అవుతున్నాయి. అందుకే హ్యాకర్స్ ఎలా పనిచేస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హ్యాకర్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడి ఇన్ఫర్మేషన్ని దొంగిలిస్తారు, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ పొందుతారు మరియు సెక్యూరిటీ వీక్నెస్ని ఎక్స్‌ప్లోయిట్ చేస్తారు. ఇప్పుడు హ్యాకర్స్ యూజ్ చేసే 8 కామన్ సైబర్ అటాక్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ఫిషింగ్ అటాక్స్. హ్యాకర్స్ ఫేక్ ఈమెయిల్స్ మరియు మెసేజెస్ పంపిస్తారు. వాటి లుక్ ఒరిజినల్ ఆర్గనైజేషన్స్ నుండి వచ్చినట్టుగానే ఉంటాయి. ఆ మెసేజెస్లో మెలిషియస్ లింక్స్ ఉంటాయి లేదా యూజర్స్ని లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లింక్స్ పంపుతారు. వన్స్ లింక్ క్లిక్ చేసామో మనం హ్యాక్ అయిపోతాము. అండ్ 90% ఆఫ్ డేటా బ్రీచెస్ ఫిషింగ్ అటాక్ వల్లనే జరుగుతున్నాయి. నంబర్ 2, మాల్వేర్. మాల్వేర్ అంటే హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్. ఇవి సిస్టమ్ని డ్యామేజ్ చేయడం లేదా యాక్సెస్ తీసుకోవడం కోసం డిజైన్ చేశారు. మాల్వేర్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ వైరస్, ఫైల్స్ని ఇన్ఫెక్ట్ చేసి డ్యామేజ్ చేస్తుంది. సెకండ్ ఈస్ ట్రోజన్స్, జెన్యూన్ సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తాయి కానీ సీక్రెట్గా మెలిషియస్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాయి. థర్డ్ ఈస్ స్పైవేర్, సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసి హ్యాక్ చేస్తుంది. మాల్వేర్ ఇన్ఫెక్టెడ్ ఫైల్స్, ఈమెయిల్స్ మరియు సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నంబర్ 3, ర్యాన్సమ్వేర్ అంటే డేటా బ్లాక్మెయిల్. ఈ మాల్వేర్ విక్టిమ్ ఫైల్స్ని లాక్ చేసి ర్యాన్సమ్ అడుగుతుంది. చాలా కార్పొరేషన్స్ మరియు గవర్నమెంట్స్ కూడా ర్యాన్సమ్వేర్ అటాక్స్కి బలయ్యాయి. డేటాని ఎక్స్టర్నల్ డ్రైవ్స్ లేదా క్లౌడ్లో బ్యాకప్ చేయడం వల్ల ఈ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నంబర్ 4, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్.
ఈ అటాక్లో హ్యాకర్స్ మీ బ్యాంక్ వెబ్సైట్లో ఉండే కమ్యూనికేషన్ని ఇంటర్సెప్ట్ చేసి సెన్సిటివ్ డేటా లైక్ లాగిన్ క్రెడెన్షియల్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని హ్యాక్ చేస్తారు. పబ్లిక్ వైఫై నెట్వర్క్స్లో MITM అటాక్స్ కామన్గా జరుగుతాయి. నంబర్ 5 సోషల్ ఇంజనీరింగ్. హ్యాకర్స్ కంప్యూటర్ హ్యాక్ చేయడం కంటే మనుషుల్ని మోసం చేయడమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. లైక్ ఫేక్ కంపెనీ ఎంప్లాయీ లాగా యాక్ట్ చేసి లాగిన్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ టెక్ సపోర్ట్ లాగా కాల్ చేసి మీ సిస్టమ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయింది, రిమోట్ యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతారు. ఇలా సైబర్ క్రిమినల్స్ హ్యూమన్ సైకాలజీని ఎక్స్ప్లోయిట్ చేస్తారు. నంబర్ 6 బ్రూట్ ఫోర్స్ అటాక్స్, పాస్వర్డ్ క్రాకింగ్. హ్యాకర్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ని ట్రై చేస్తారు. వీక్ పాస్వర్డ్ లైక్ 123 admin ఆర్ admin 4321 లాంటివి ఉంటే హ్యాకర్స్ ఈజీగా అకౌంట్స్ హ్యాక్ చేస్తారు. ఈ మెథడ్స్ యూజ్ చేసి సైబర్ క్రిమినల్స్ పబ్లిక్ని మోసం చేస్తారు అండ్ వాళ్ళ డేటాని హ్యాక్ చేస్తారు. ఇవి హ్యాకర్స్ యూజ్ చేసే మెయిన్ మెథడ్స్. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ మనమే విక్టిమ్ అయితే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. ఓకే, ఇప్పుడు మనం సైబర్ క్రిమినల్స్ నుండి ఎలా ప్రొటెక్ట్ అవ్వాలో డీటెయిల్గా తెలుసుకుందాం. సైబర్ క్రిమినల్స్ కొత్త మెథడ్స్ వాడటంతో మీ డేటాని హ్యాక్ చేయడం ఈజీ అయిపోతుంది. కానీ ఈ సైబర్ సెక్యూరిటీ టిప్స్ ఫాలో అయితే మీరు సేఫ్గా ఉండవచ్చు. అందులో నంబర్ 1 స్ట్రాంగ్ పాస్వర్డ్స్. సింపుల్ పాస్వర్డ్స్ లైక్ 123456 ఆర్ పాస్వర్డ్ యూజ్ చేయకండి. హ్యాకర్స్ ముందుగా అవే గెస్ చేస్తారు. పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్, నంబర్స్, సింబల్స్ యూజ్ చేయండి ఆర్ పాస్వర్డ్ మేనేజర్ని యూజ్ చేసి యూనిక్ పాస్వర్డ్స్ని జనరేట్ చేయండి. నంబర్ 2 టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. హ్యాకర్స్ పాస్వర్డ్ హ్యాక్ చేసినా కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వల్ల ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది. SMS బేస్డ్ 2FA కన్నా గూగుల్ అథెంటికేటర్ లాంటి యాప్స్ యూజ్ చేయడం చాలా బెటర్. నంబర్ 3 ఈమెయిల్స్ అండ్ లింక్స్. సస్పీషియస్ ఈమెయిల్స్లో అటాచ్మెంట్స్ ఓపెన్ చేయకండి, లింక్స్ క్లిక్ చేయకండి. సెండర్ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై చేయండి బిఫోర్ ఎంటరింగ్ లాగిన్ డీటెయిల్స్. ఈమెయిల్స్లో లింక్ మీద క్లిక్ చేయడం కన్నా ఒఫీషియల్ వెబ్సైట్ని డైరెక్ట్గా విజిట్ చేయండి. నంబర్ 4 సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. అప్డేట్స్ రెగ్యులర్గా చేయండి. హ్యాకర్స్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్లో వల్నరబిలిటీస్ని ఎక్స్ప్లోయిట్ చేస్తారు అండ్ రెగ్యులర్ అప్డేట్స్ వల్ల సెక్యూరిటీ ఫ్లాస్ ఫిక్స్ అవుతాయి. సైబర్ క్రిమినల్స్కి అటాక్ చేయడం కష్టం అవుతుంది. నంబర్ 5 యాంటీవైరస్ సాఫ్ట్వేర్. యాంటీవైరస్ ప్రోగ్రామ్ మాల్వేర్ని డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తుంది. ఫైర్ వాల్స్ మీ డివైస్ని మెలిషియస్ ఆన్లైన్ ట్రాఫిక్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. నంబర్ 6 పబ్లిక్ వైఫై. హ్యాకర్స్ ఫేక్ వైఫై నెట్వర్క్స్ క్రియేట్ చేసి మీ డేటా హ్యాక్ చేస్తారు. పబ్లిక్ వైఫై వాడాల్సిన సిచ్యుయేషన్లో VPN యూజ్ చేయండి. ఇది మీ డేటా ఎన్క్రిప్ట్ చేయడం వల్ల సేఫ్గా ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ టిప్స్ ఫాలో అయితే సైబర్ అటాక్స్కి విక్టిమ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ కెరియర్ పాత్ గురించి తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ మెజర్ మాత్రమే కాదు, ఇది ఒక బెస్ట్ కెరియర్ కూడా. హై సాలరీస్, జాబ్ సెక్యూరిటీ మరియు డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు టాప్ 10 హై పేయింగ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 ఎథికల్ హ్యాకర్. సైబర్ అటాక్ సైమ్యులేట్ చేసి సెక్యూరిటీ వీక్నెస్ డిటెక్ట్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1 lakh నుండి 3 lakhs వరకు ఉంటుంది. నంబర్ 2 సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. నెట్వర్క్స్ అండ్ సిస్టమ్స్ మానిటర్ చేసి సైబర్ థ్రెట్స్ డిటెక్ట్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 80,000 to 2,50,000 వరకు ఉంటుంది. నంబర్ 3 సెక్యూరిటీ ఇంజనీర్. సెక్యూరిటీ సిస్టమ్స్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1,20,000 నుండి 3,50,000 వరకు ఉంటుంది. నంబర్ 4 డిజిటల్ ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడం అండ్ లాస్ట్ డేటాని రికవర్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 90,000 నుండి 2,80,000 వరకు ఉంటుంది. నంబర్ 5 చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. కంపెనీ యొక్క సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని లీడ్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 3 lakhs to 10 lakhs వరకు ఉంటుంది. నంబర్ 6 సెక్యూరిటీ కన్సల్టెంట్. కంపెనీస్కి సైబర్ సెక్యూరిటీ రిస్క్ మేనేజ్మెంట్ అడ్వైస్ ఇస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1,50,000 నుండి 4 lakhs వరకు ఉంటుంది. నంబర్ 7 మాల్వేర్ అనలిస్ట్. మాల్వేర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ డెవలప్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1 lakh నుండి 3 lakhs వరకు ఉంటుంది. నంబర్ 8 ఇన్సిడెంట్ రెస్పాండర్. సైబర్ అటాక్స్కి రియల్ టైంలో రియాక్ట్ అయ్యి డ్యామేజ్ మినిమైజ్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 90,000 to 2,50,000 వరకు ఉంటుంది. నంబర్ 9 క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. క్లౌడ్ బేస్డ్ డేటా అండ్ అప్లికేషన్స్ సెక్యూర్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1,20,000 నుండి 3,50,000 వరకు ఉంటుంది. నంబర్ 10 IoT సెక్యూరిటీ స్పెషలిస్ట్. స్మార్ట్ హోమ్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రియల్ IoT నెట్వర్క్స్ ప్రొటెక్ట్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 1 lakh నుండి 3 lakhs వరకు ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో హై శాలరీస్, జాబ్ సెక్యూరిటీ మరియు ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు సైబర్ సెక్యూరిటీ కెరియర్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్స్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, మన డిజిటల్ లైఫ్ని సేఫ్గా ఉంచుకోవడం. 80% ఆఫ్ సైబర్ అటాక్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతాయి.
అంటే మనకి అవేర్నెస్ ఉంటే చాలా హ్యాక్స్ ప్రివెంట్ చేయొచ్చు. నా ఒపీనియన్లో డిజిటల్ వరల్డ్లో కేర్లెస్గా ఉండటం అంటే నైట్లో మీ హౌస్ డోర్ ఓపెన్ చేసి వదిలేసి ఉండటం లాంటిది. మీరు ఎప్పుడైనా హ్యాకింగ్ లేదా సైబర్ ఫ్రాడ్ విక్టిమ్ అయ్యారా? అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి మీ థాట్స్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.